వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భార్య సునీత తదుపరి ముఖ్యమంత్రి అవుతుందా? ఈ ప్రశ్నకు సమాంతరంగా మరో ప్రశ్న ఉంది. కేజ్రీవాల్ జైలు నుంచే ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తారా? వరుసగా 9 సార్లు ఈడీ సమన్లకు స్పందించకపోవడంతో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. హైకోర్టులో తనకు ఏమి రిలీఫ్ దక్కలేదు. అర్ధరాత్రి అయినా సరే తమ కేసు వినాలని, కేజ్రీవాల్ అరెస్టును క్వాష్ చేయాలని సుప్రీంకోర్టు తలుపులు తట్టారు ఆప్ లీగల్ కౌన్సిల్. అరెస్టుకు ఈడీకి అధికారాలు ఉన్నాయి. 9 సార్లు సమన్లకు పంపినా విచారణకు సహకరించలేదనే సాకు ఉంది. సో ఉదయం వాదనలు వింటామన్న సుప్రీంకోర్టు అంతిమంగా ఏం చెబుతుందో చూడాల్సి ఉంది. కోర్టులో కేజ్రీవాల్ను హాజరుపరిచిన వెంటనే ఈడీ తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతుంది. సహజంగానే పేరున్న పెద్ద లాయర్లే కేజ్రీవాల్ తరపున రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి జైలు నుంచి విధులు నిర్వర్తించడానికి అవకాశం ఉందా? కొద్ది రోజులుగా ఆప్ వర్గాలు ఇదే చెప్తున్నాయి. తను రాజీనామా చేయడు, జైలు నుంచే పరిపాలిస్తాడు అని. ఆప్లో నెంబర్ 2 అని పిలువబడుతున్న అతీషి నిన్న కూడా అదే చెప్పింది. సో ఎప్పటి నుంచో అరెస్ట్ తర్వాత ఏమిటి అనే విషయంలో కేజ్రీవాల్ టీం మేధోమథనం జరుపుతూనే ఉందన్నమాట. దేశంలో పదవిలో ఉన్నప్పుడు అరెస్ట్ కాబడిన మొదటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్. సో తన విషయంలో తదుపరి ఎలా వ్యవహరించాలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆలోచిస్తుంది. జైలు నుంచి పనిచేయడానికి రాజ్యాంగం అనుమతిస్తుందా? అసలు పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయొచ్చా? తను రాజీనామా చేయబోను అంటే రాజ్యాంగ సంక్షోభం ఏమైనా వస్తుందా? ఇవి ప్రస్తుత ప్రశ్నలు. జైల్లో నుంచి ముఖ్యమంత్రి పనిచేసిన ఉదాహరణ గతంలో ఎప్పుడూ లేదు. గతంలో జయలలిత జైలుకు పోయింది, కానీ విచారణ జరుగుతున్న 3 ఏళ్లు ఆమె ముఖ్యమంత్రిగానే ఉంది. ఎప్పుడైతే దోషిగా తేల్చి కోర్టు శిక్ష విధించిందో అప్పుడు ఆమె దిగిపోక తప్పలేదు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ కూడా ఈ మధ్య ఈడీ అరెస్ట్ చేసింది. తను గవర్నర్ను కలిసి రాజీనామా ఇచ్చాకే అరెస్ట్ చేసినట్టు చూపించారు, కానీ తను దోషిగా నిరూపింపబడలేదు. లాలూ కూడా అరెస్టుకు ముందే రాజీనామా చేసి భార్యకు బాధ్యతలు అప్పగించి జైలుకు వెళ్ళాడు. ఇలా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి, కానీ ఎవరూ జైలు నుంచి పరిపాలించలేదు. కేజ్రీవాల్కు ముందే ఈ కేసులో తన మంత్రి సత్యేంద్ర జైన్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ తదితరులతో పాటు రీసెంట్గా కేసీఆర్ బిడ్డ కవిత కూడా అరెస్ట్ అయింది. ఎవరికి అంత తేలిగ్గా బెయిల్ కూడా దొరకడం లేదు. ఈడీ ఇవన్నీ ఆలోచించే లీగల్గా తన తప్పేమీ లేకుండా జాగ్రత్త పడుతుంది. అరెస్టులకు ముందు జైలు నుంచి పాలించడంలో ఉన్న రియల్ ఇబ్బందులు ఏమిటో పక్కన పెడితే అసలు ఆ ఛాన్స్ ఉంటుందా అనేదే కీలక ప్రశ్న. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు అరెస్టుల నుంచి ఇమ్యూనిటీ ఉంది, కానీ ప్రధానమంత్రి సహా ముఖ్యమంత్రులకు ఆ వెసులుబాటు లేదు. అందరిలాగే వాళ్ళు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉన్నంత అధికారాలు కూడా ఢిల్లీలో ప్రభుత్వానికి ఉండదు. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలే ఎక్కువ. ఓవేళ జైలు నుంచి పాలిస్తాను అని భీష్మిస్తే పదవి నుంచి కేంద్ర హోంశాఖ తొలగించవచ్చా? ముఖ్యమంత్రి పదవి కూడా ఓ ప్రభుత్వ అధికారి వంటి సర్వీసే కాబట్టి ప్రభుత్వ కొలువులో ఉన్న వారిని ఎలా తొలగిస్తున్నారో ముఖ్యమంత్రిని అలాగే తొలగించవచ్చు అనేది ఓ వర్షన్ వినిపిస్తుంది. కాదు, జైలు నుంచి పనిచేయకుండా ఓ ముఖ్యమంత్రిని లీగల్గా నిరోధించలేం అని మరో వర్షన్. అన్నిటికీ మించి జైలు అధికారులు ఓ విచారణ ఖైదీకి జైల్లో జైలు మాన్యువల్కు భిన్నంగా ముఖ్యమంత్రి ఆఫీస్ వాతావరణానికి అనుమతిస్తారా? దీనికి కోర్టు అంగీకరిస్తుందా? ప్రస్తుతానికైతే ఇవన్నీ ప్రశ్నలే. లీగల్ అంశాలు ఎలా ఉన్నా ఓ కుంభకోణం కేసులో జైలు విచారణకు వెళ్ళిన ఓ ముఖ్యమంత్రి తన పదవిలో కొనసాగటం నైతికమేనా అనేది మరో ప్రధాన ప్రశ్న. ఈ అరెస్ట్ బీజేపీకి రాజకీయంగా ఉపయోగకరమా, నష్టమా అనే వేరే చర్చ. ఢిల్లీలో ఎన్నికల వేళ ఏవైనా అవాంఛనీయ చర్యలకు ఒడిగట్టాలనుకునే శక్తులకు మాత్రం ఖచ్చితంగా కేజ్రీవాల్ అరెస్ట్ ఓ సెట్ బ్యాక్.